హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొద్దురిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. కథలోకి వస్తే, విక్రమ్ తండ్రి నీరజ అనే అమ్మాయిని పరిచయం చేసి మీరు మీరు మాట్లాడుకుని చెప్పి వెళ్ళిపోతారు కదా. ఆ తర్వాత నుంచి కథ తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 118. విక్రమ్ నీరజ వైపు ఆశ్చర్యంగా చూస్తుంటాడు. నీరజ సోఫాలోంచి లేచి హాయ్ విక్రమ్ అని అంటుంది. కానీ విక్రమ్ బదులుగా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. మనం బంధువులం కాబట్టి నువ్వు సినిమాకి రాకముందు నుంచే నాకు తెలుసు విక్రమ్. తర్వాత నువ్వు సినిమాలోకి వచ్చాక నువ్వు చేసేది నెగిటివ్ పాత్రలేనా, నీ మీద కాస్త ఇష్టం పెంచుకున్నాను. ఆ తర్వాత ఆ ధృవతో నీ గురించి బయటకు వచ్చింది. సినిమా చూసిన తర్వాత నువ్వు హీరో యశోధర్ వాళ్ళకి ఎంత అన్యాయం చేసావో అనేది కూడా నాకు అర్థమైంది. సినిమా చూస్తున్నంతసేపు నీ మీద కోపం కూడా కలిగింది. కానీ సినిమా తర్వాత నువ్వు మీడియా ముందుకు వచ్చి పశ్చాత్తాపడ్డావు. అప్పుడు నీ మీద మళ్ళీ నా అభిప్రాయం మార్చుకున్నాను. నువ్వు ఇప్పుడు పూర్తిగా మారిపోయావని నీ తల్లిదండ్రుల ద్వారా పూర్తిగా తెలిసింది. నీకు ఇష్టమైతే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కానీ ఆత్మగౌరవం ఉన్న ఒక ఆడదానిగా ఒక షరతు మాత్రం పెట్టాలనుకుంటున్నాను. నేను నీతో జీవితం పంచుకుంటే నువ్వు పూర్తిగా నా వాడివి అవుతావు. నన్ను పెళ్లి చేసుకొని నువ్వు ఇంకొక అమ్మాయితో ఎఫైర్ లాంటివి పెట్టుకుంటే మాత్రం తట్టుకోలేను. నువ్వు నా వాడిగా ఉంటావంటేనే నేను ఈ పెళ్లి చేసుకుంటాను. లేదంటే అని ఆగిపోతుంది. విక్రమ్ తన మొహంలోని భావాలను తీక్షణంగా చూస్తుంటాడు. నీ అభిప్రాయం ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు విక్రమ్. ఇందులో బలవంతం ఏమీ లేదు. నేను నీకు నచ్చి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమైతే పెళ్ళి ఒప్పుకో, లేదంటే వదిలే. కానీ ఒకవేళ నువ్వు నా నిర్ణయానికి ఒప్పుకొని మన పెళ్ళి జరిగితే మాత్రం ఇక మన మధ్య నేను కానీ నువ్వు కానీ ఆ ధృవ గురించి డిస్కషన్ తీసుకురాకూడదు. నీ నిర్ణయం ఎలాంటిదైనా సరే ఆలోచించుకొని చెప్పు. నీ సమాధానం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్ అని చెప్పి నీరజ వెళ్ళిపోతుంది. విక్రమ్ తన మాటలు విని మౌనంగా కూర్చొని పోతాడు. వారం రోజుల తర్వాత దీక్ష హాస్పిటల్లో పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది. దాంతో ఆ రెండు కుటుంబాలు ఆనందాలు విరజిల్లుతూ ఉంటాయి. పద్దు ముద్దుల మనవడిని ఎత్తుకొని నా కొడుకు బిడ్డని ఎత్తుకోవాలని ఎన్ని రోజులుగా ఎదురు చూస్తూ వచ్చానో ఈ రోజుకి నా కోరిక తీరింది అని సంతోషపడుతుంటుంది. ప్రతాప్ గారు కూడా మనవడిని చూసుకొని పోలికలు చూస్తే దీక్ష పోలికలు, కానీ రంగు మాత్రం మన యశు రంగు వచ్చాడు పద్దు అని అంటాడు సంతోషపడుతూ. నేను కూడా అలాగే కోరుకున్నాను మావయ్య గారు. నేను అనుకున్నట్టుగానే యష్ రంగుతో పుట్టాడు అని అంటుంది బెడ్ కానుకొని కూర్చున్న దీక్ష. బాబు భలే ముద్దుగా ఉన్నాడు కదమ్మా అని అంటాడు చందు. అవునరా, అల్లుడితో ఇక రోజు ఆడుకోవచ్చులే అని అంటుంది జానకి గారు. మన అందరితో పాటు స్వప్న కూడా ఇక్కడ ఉంటే బాగుండేది అని అంటాడు రామూర్తి గారు కూతురు దగ్గర లేదనే చిన్న బాధతో. స్వప్న మీ అందరికంటే ముందే వీడియో కాల్లో బాబుని చూసింది మావయ్య అని అంటాడు యష్. బాబు అందరి చేతుల నుంచి లల్లి దంపతుల చేతుల్లోకి వస్తాడు. సందీప్, లల్లి ఇద్దరు బాబుని ముద్దు చేస్తుంటారు. వదినా, నీ కొడుకుని ఏం కావాలని కోరుకుంటున్నావు అని అడుగుతుంది లల్లి మేనలుని ముద్దు చేస్తూ. రాబోయే జనరేషన్కి కాబోయే హీరో అవ్వాలనుకుంటున్నాను అని కొడుకు మీద ఉన్న తన కోరిక గురించి చెప్తుంది దీక్ష. నేను హీరో అయ్యి తన కోరిక నెరవేర్చింది ఇంకా సరిపోలేదనుకుంటాను. అందుకే కొడుకు కూడా హీరో కావాలని కోరుకుంటుంది మీ అమ్మాయి అంటూ దీక్ష తల మీద చిన్నగా కొడతాడు యష్. అందరూ వాళ్ళని చూసి సంతోషపడుతుంటారు. సరే, ఇంతమంది బాబు దగ్గర ఉండకూడదు. ఏదైనా ఇన్ఫెక్షన్ రావచ్చు. వదిన దగ్గర అన్నయ్య ఉంటాడు. మనం అందరం వెళ్దాం పదండి అని అంటుంది లల్లి చేతిలో ఉన్న బాబుని యష్కి ఇచ్చి. దాంతో దీక్ష దగ్గర యష్ తప్ప మిగతా అందరూ వెళ్ళిపోతారు. యష్ బాబుని అపురూపంగా ముద్దు చేసి దీక్ష పక్కన పడుకోబెట్టి దీక్ష తల నిమురుతూ నుదుటిన ముద్దు పెట్టుకొని నన్ను డాడీని చేసినందుకు థ్యాంక్ యూ బంగారం అని అంటాడు. నన్ను అమ్మని చేసినందుకు కూడా థ్యాంక్ యూ యష్ అని అంటుంది. మరి ఇంకొక బిడ్డకి తండ్రిని ఎప్పుడు చేస్తావు అని అడుగుతాడు. నీదే ఆలస్యం అని అంటుంది దీక్ష సిగ్గుపడుతూ. యష్ నవ్వి ముందు నువ్వు పూర్తిగా కోరుకో, ఆ తర్వాత చూద్దాంలే అని అంటాడు. ఆ సినిమా రిలీజ్ తర్వాత
యష్ క్రేజ్ ఇంకా పెరుగుతూ వచ్చింది. కానీ యష్ ఇచ్చిన మాట ప్రకారం సాధ్వితోనే కొన్ని ప్రాజెక్ట్స్ కంటిన్యూ చేస్తూ వెళ్తూ తనని మంచి హీరోయిన్గా నిలబెట్టాలనే ఆకాంక్షతో తనకు సహాయంగా ఉంటాడు. ఇలా కొన్ని నెలల తర్వాత విక్రమ్ నీరజని తిరుపతిలో పెళ్లి చేసుకుని వచ్చి రిసెప్షన్ బంధువుల సమక్షంలో చేసుకుంటూ ఉంటాడు. కానీ విక్రమ్ మొహంలో అదే బాధ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. వచ్చిన బంధువులు ఆ దంపతుల దగ్గరికి చేరి వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటారు. కానీ తనకు కావాల్సిన అతిథులు రాకపోయేసరికి విక్రమ్ మొహంలో క్షణం క్షణం ఆ బాధ పెరుగుతూ ఉంటుంది. నీరజ కూడా అది గమనిస్తూ విక్రమ్ చేపట్టుకొని బాధపడకు అన్నట్టుగా కళ్ళతో చెప్తుంది. సరే అన్నట్టుగా విక్రమ్ సమాధానం చెప్తాడు. కానీ ఆ బాధ మాత్రం మొహంలో అలాగే ఉంటుంది. అలా కొద్దిసేపు తర్వాత యష్ తన 5 నెలల బాబుని ఎత్తుకొని దీక్షతో కలిసి ఆ ఫంక్షన్కి హాజరవుతాడు. వాళ్ళని చూడగానే విక్రమ్ మొహంలో ఆ బాధ పూర్తిగా తొలగిపోయి సంతోషం కనిపిస్తూ ఉంటుంది. నీరజ కూడా వాళ్ళని చూసి సంతోషపడుతుంటుంది. విక్రమ్ భావోద్వేగంతో యష్ దీక్ష వాళ్ళని స్టేజ్ మీద నుంచి చూస్తూ వచ్చినందుకు థ్యాంక్స్ అన్నట్టుగా కళ్ళతో చెప్తాడు. యష్ దీక్ష చిరునవ్వు చిందిస్తూ కళ్ళతో బదులు చెప్తారు. వాళ్ళ దగ్గర నుంచి క్షమాపణ వచ్చినందుకు విక్రమ్ సంతోషపడుతుంటాడు. విక్రమ్ తల్లిదండ్రులు కూడా వాళ్ళ రాకను చూసి సంతోషపడుతుంటారు. కొద్దిసేపటికి యష్ దీక్ష ఆ దంపతులకు అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు. యష్ విక్రమ్ను హక్ చేసుకొని విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని విష్ చేస్తాడు. చాలా రోజుల తర్వాత స్నేహితుడు అలా హక్ చేసుకున్నందుకు సంతోషపడుతూ థ్యాంక్ యూ యష్ అని అంటాడు. నీరజ కూడా వాళ్ళ బాబుని ఎత్తుకొని ముద్దు చేస్తుంది. నీరజ దగ్గర నుంచి విక్రమ్ కూడా బాబుని ఎత్తుకొని ముద్దు చేసి మీ బాబు చాలా బాగున్నాడు దీక్ష అని అంటాడు. సంవత్సరం తిరిగేలోపు మీరు కూడా తల్లిదండ్రులు కావాలని మీ స్నేహితులుగా నేను యష్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం విక్రమ్ అని అంటుంది దీక్ష. ఆ మాటలు విని విక్రమ్ నీరజ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. విక్రమ్ చాలా రోజుల తర్వాత అలా సంతోషంగా కనిపించడం చూసి అతని తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఇలా రోజులు గడిచిపోతాయి. దీక్షకి యష్కి బాబు పుట్టి ఆ రోజుకి సంవత్సరం. ఆ రోజు ఉదయం యష్ రూమ్లో మిర్రర్ ముందు తల దువ్వుకుంటూ ఉంటాడు. బాబు పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నావు అడుగుతుంటే చెప్పవేంటి యష్ అని అడుగుతుంది దీక్ష. అది సర్ప్రైజ్ అని చెప్పాను కదా, సాయంత్రం అక్కడికి వెళ్ళే వరకు నువ్వు నోరు ముయ్యి అని అంటాడు తన బుగ్గ నొక్కుతూ. ముయ్యకపోతే ఏం చేస్తావు అని అడుగుతుంది చిరుకోపంగా. ఏం చేస్తానో చూడు అంటూ రొమాంటిక్గా చూస్తూ తన దగ్గరికి వస్తుంటాడు. వామ్మో యష్, ఈరోజు ఫంక్షన్, నన్ను వదిలే, బంధువులు చూస్తే బాగోదు అని అంటూ వెనుకగా వెళ్తుంటుంది. వచ్చిన బంధువులు మన రూమ్లోకి డైరెక్ట్గా రారులే అని చెప్పి తనకు దగ్గరగా వస్తుంటాడు. వద్దు యష్ అని చెప్పి దీక్ష వెనుకగా వెళ్ళి గోడకి హత్తుకుంటుంది. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు అంటూ గోడకి చేతులు పెట్టి దీక్షని లాక్ చేస్తాడు. చాలా పనులున్నాయి వదులు యష్, పైగా స్వప్న కూడా ఫ్లైట్ దిగి వచ్చే టైం అయింది అని అంటుంది. స్వప్న కోసం శరత్ని పంపించాలే, ఫంక్షన్ పనులంటే మా అమ్మ మీ అమ్మ అందరూ కలిసి చేస్తున్నారు, నువ్వు నన్ను చూసుకో చాలు అని చెప్పి తన పెదవులు అందుకొని కిస్ చేస్తుంటాడు. వద్దు యష్ అంటూనే దీక్ష యష్ జుట్టులోకి చేతులు పోనిచ్చి ఆ మధురమైన ముద్దుని ఆస్వాదిస్తూ ఉంటుంది. యష్ ముద్దు పెట్టుకుంటే ముద్దుతో ఆపడని దీక్షకు అర్థమై ఆ ముద్దుకి వెంటనే బ్రేక్ ఇచ్చి యష్ని బెడ్ మీదకి తోస్తుంది. యష్ ఆశ్చర్యపోతూ ఏమైంది రాక్షసి, అలా తోసేశావు అని అడుగుతాడు. తమరి చేతులు ఎక్కడికెక్కడికో పోతున్నాయి, ముద్దుతో ఆగిపోవడం లేదు, అందుకే తోశాను. కావాలంటే ఈరోజు నైట్ ఏమైనా చేసుకో, నీ ఇష్టం, ఇప్పుడైతే నన్ను వదిలేయ్ అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోతుంది. రాక్షసి అని యష్ నవ్వుతూ తిట్టుకుంటాడు. ఇలా కొద్దిసేపు తర్వాత బాబు తప్పటడుగులు వేస్తుంటే దీక్ష, యష్, ప్రతాప్ గారు, రామ్మూర్తి గారు దంపతులతో కూర్చొని బాబు అల్లరిని చూస్తూ పుట్టినరోజు ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా అందరూ మాటల్లో ఉండగానే హాయ్ అక్క అంటూ కంచు ఎంటర్ అవుతుంది. వచ్చావా స్వప్న, మేమందరం నీకోసమే ఎదురు చూస్తున్నామే అంటూ దీక్ష వెళ్ళి స్వప్నని హక్ చేసుకుంటుంది. కరెక్ట్గా మీ బాబు పుట్టినరోజుకి వచ్చేసానులే అక్క అని అంటుంది స్వప్న. పోనీలే కంచు, ఈ రోజుకైనా వచ్చావు,
అని అంటాడు యష్ బాబుని ఎత్తుకొని దగ్గరికి వచ్చి. అందరూ చాలా రోజుల తర్వాత స్వప్నం చూసి ఆనందపడుతుంటారు. ముందు నాకు బాబునివ్వండి బావగారు అంటూ స్వప్న బాబుని ఎత్తుకొని, ఎంత క్యూట్గా ఉన్నావురా, ఎంత వీడియో కాల్లో చూసినా దగ్గరగా చూసిన తృప్తి ఎందుకు కలుగుతుంది అంటూ బాబుని ఎత్తుకొని మురిపెంగా ముద్దు చేస్తూ ఉంటుంది. స్వప్న బాగా చిక్కిపోయింది కదండి అని అంటుంది పద్దు. అవును పద్దు, పాపం అక్కడ ఇన్ని రోజులు ఏం తినదో ఏంటో అని అంటాడు ప్రతాప్ గారు. నేను కూడా నిన్ను బాగా మిస్ అయ్యాను స్వప్నక్క అంటూ చందు స్వప్న దగ్గరికి వస్తాడు. వాడు మిస్ అయింది నిన్ను కాదు, నీ తిట్లు అని అంటుంది దీక్ష నవ్వుతూ. ఇప్పుడు ఇప్పుడు వీడు మారిపోయాడక్క, ఇంకెప్పుడు వీడిని తిట్టను అంటూ తమ్ముడిని దగ్గరికి తీసుకుంటుంది స్వప్న. అలా అందరూ స్వప్నతో కాలక్షేపం చేస్తుంటారు. సాయంత్రానికి స్వప్న కూడా ఫంక్షన్ కూడా రావడానికి రెడీ అవుతుంటుంది. ఇంట్లో అందరూ బంధువులు వచ్చినట్టుగా కనిపిస్తున్నారు కానీ ఫనీ రాకపోవడం చూసి స్వప్న ఆశ్చర్యపోతూ, ఏదైనా ఇలాంటి ఫంక్షన్ ఉంటే ఫనీ ముందే వచ్చేవాడు కదా, మరి ఫనీ ఇప్పటి వరకు రాలేదేంటి, అసలు ఎవరు కూడా ఫనీ గురించి మాట్లాడడం లేదేంటి అని అనుకుంటూనే ఫనీ కోసం ఆశగా ఎదురు చూస్తుంటుంది. ఇలా టైం గడిచి ఒక్కొక్కరిగా ఫంక్షన్ దగ్గరికి బయలుదేరుతుంటాడు. స్వప్న కూడా రెడీ అయి బయటకు వస్తుంది. జానకి గారు కూతురు దగ్గరకు వచ్చి, నీకోసమే ఎదురు చూస్తున్నాను స్వప్న, మన కోసం శరత్ కార్ వెయిట్ చేస్తున్నాడు, పద వెళ్దాం అని చెప్పి స్వప్నం తీసుకొని వెళ్తుంటుంది. ఫనీ గురించి అమ్మని అడిగితే ఏమైనా చెప్తుందా అని అనుకొని, వద్దులే, ఫనీ గురించి ఎందుకు అడుగుతున్నావని క్వశ్చన్ వేస్తుంది. ఖచ్చితంగా ఫనీ ఫంక్షన్ దగ్గరికి వస్తాడు కదా అని అనుకుంటుంది పాపం. దీక్ష కూడా రూమ్లో రెడీ అవుతుంటుంది. రెడీ అయిన బాబు బొమ్మలతో ఆడుకుంటూ బెడ్ మీద కూర్చుంటాడు. అందరు వెళ్ళిపోయారు దీక్ష, త్వరగా రా అని అంటాడు యష్ లోపలికి వచ్చి బాబుని ఎత్తుకుంటూ. ఫంక్షన్ ఇంట్లో చేయకుండా ఎక్కడో చేయటం ఏంటి యష్, అసలు ఫంక్షన్ ఎక్కడ చేస్తున్నావంటే అది కూడా చెప్పడం లేదు అని అంటుంది దీక్ష. కాసేపట్లో తెలుస్తుంది కదా అని చెప్పి దీక్ష చేపట్టుకొని బాబుని ఎత్తుకొని వస్తుంటాడు. కాసేపటికి ఈ ఇద్దరు బాబుతో కలిసి కారులో వెళ్తుంటారు. మరి కాసేపటికి ఆ కార్ డ్యాన్స్ స్కూల్ ముందు ఆగుతుంది. ఆ డ్యాన్స్ స్కూల్లోనే బాబు పుట్టినరోజు ఏర్పాట్లు ఘనంగా జరుగుతుంటాయి. దీక్ష కారు దిగి ఆ డ్యాన్స్ స్కూల్ చూసి ఆశ్చర్యపోతూ, ఈ డ్యాన్స్ స్కూల్ ఇంకా ఉందా యష్, తీసేయలేదా అని అడుగుతుంది. ఈ డ్యాన్స్ స్కూల్ ఒక టైంలో నా చేతిలో ఏ సంపాదన లేనప్పుడు నువ్వు నాకు చూపించిన ఆధారం దీక్ష. అంతేకాదు, ఈ డ్యాన్స్ స్కూల్ వల్లనే నేను హీరో అయ్యాను. ఈ డ్యాన్స్ స్కూల్తో నాకు ఇంత సెంటిమెంట్ ఉన్నప్పుడు నేనెందుకు తీసేస్తాను, ఎప్పటికీ తీసేయను. పైగా ఈ డ్యాన్స్ స్కూల్కి ఇంకా బ్రాంచెస్ పెంచుకుంటూ వెళ్తున్నాను అని అంటాడు. ఇది నిజంగా నాకు సర్ప్రైజ్ యష్, అసలు నువ్వు హీరో కాగానే ఎప్పుడూ ఈ డ్యాన్స్ స్కూల్ తీసేసావని అనుకున్నాను అని అంటుంది దీక్ష. అలా ఎప్పటికీ జరగదు. పైగా మనం ఉన్న పాత ఇల్లు కూడా మొత్తం డ్యాన్స్ స్కూల్కి మార్చేశాను. ఏదో మధ్యలో షూటింగ్ కోసం కొన్నాళ్ళు డ్యాన్స్ స్కూల్కి బ్రేక్ ఇచ్చాను కానీ మళ్ళీ ఎప్పటిలాగానే ఆ ఇల్లు డ్యాన్స్ స్కూల్ అయిపోయింది. అసలు డ్యాన్స్ స్కూల్ పెట్టాలన్న బీజం పడింది ఆ ఇంట్లోనే కదా, అందుకే ఆ ఇంటిని మొత్తం డ్యాన్స్ స్కూల్ చేశాను. ఇక్కడ ఫంక్షన్ అయిపోగానే మన పాతింటికి కూడా వెళ్ళి అటు నుంచి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పుకుంటూ కొడుకుని ఎత్తుకొని దీక్షను తీసుకొని లోపలికి వస్తుంటాడు. ఆ డ్యాన్స్ స్కూల్కి మేనేజర్ అయిన మధు వాళ్ళని రిసీవ్ చేసుకుని, బాగున్నావా వదినమ్మా అని అడుగుతాడు. డ్యాన్స్ స్కూల్ పెట్టినప్పుడు మధుని దీక్ష చూసింది కాబట్టి, బాగున్నాను మధు, చాలా ఏళ్ళ తర్వాత కనిపిస్తున్నావు అని అంటుంది. మన డ్యాన్స్ స్కూల్ అన్నిటికీ మేనేజర్ ఇప్పుడు మధునే దీక్ష అని అంటూ లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే ఆ డ్యాన్స్ స్టూడెంట్స్తో డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంటాయి. వచ్చిన అతిథులు ఆ పిల్లల ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు. లోపల సెలబ్రేషన్స్ కూడా ఆశ్చర్యపరిచే విధంగా గ్రాండ్గా కనిపిస్తుంటాయి. పైగా యష్ హీరోగా ప్రయత్నాలు పెట్టినప్పుడు ఫస్ట్ ఫోటోషూట్ జరిగిన ఫొటోస్ అక్కడ స్పెషల్గా కనిపిస్తుంటాయి. దీక్ష ఆ ఫోటోలు చూస్తూ, అప్పటికి ఇప్పటికీ నువ్వు చాలా మారిపోయావు యష్ అని అంటుంది. అక్కడ సందడి చూసి బాబు కూడా యష్ దగ్గర నుంచి కిందికి దిగి డ్యాన్స్ చేస్తున్నట్టుగా హుషారుగా ఎగురుతూ ఉంటాడు. అది చూసి అందరూ సంతోషపడుతూ, డౌట్ లేదు ఈ బాబు కూడా ఖచ్చితంగా హీరో అవుతాడు అని అనుకుంటారు అందరూ. ఆ ఫంక్షన్కి అమృత, స్నేహ, విక్రమ్ దంపతులు కూడా అటెండ్ అవుతారు. వచ్చిన అతిథులు అందరూ
పిల్లల డ్యాన్స్ చూస్తుంటే కంచు మాత్రం ఫనీ కోసం పిచ్చిదానిలా వెతుకుతూ ఉంటుంది. తన కళ్ళు కాయలు కాచేలా వెతికిన ఫనీ కనిపించడు. ఎందుకంటే అసలు ఫనీ ఆ ఫంక్షన్కి అటెండ్ కాలేదు కాబట్టి. ఫనీ రాకపోవడం చూసి స్వప్న బాధపడుతూ ఉంటుంది. పైగా ఫనీ గురించి ఎవరిని కూడా అడగలేకపోతుంటుంది. కొద్దిసేపటికి దీక్ష, యష్ కలిసి బాబుతో కేక్ కటింగ్ చేయిస్తారు. చివరిగా యష్, దీక్ష కలిసి ఒక రొమాంటిక్ డ్యాన్స్ చేసి అందరినీ అల్లరిస్తూ ఆ ఫంక్షన్ని హ్యాపీగా ముగించేస్తారు. ఫంక్షన్ బాగా జరిగినందుకు స్వప్న ఆనందపడుతున్నా ఫనీ రాకపోవడం, అసలు ఫనీ గురించి ఎవరు మాట్లాడకపోవడం చూసి బాధపడుతూ ఉంటుంది. మరుసటి రోజు వాళ్ళ ఇంటికి చేరిన స్వప్న ఫనీ గురించి ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇక ఇలా ఆలోచించడం నా వల్ల కాదు. ఫనీ గురించి ఎవరిని కూడా అడగలేను. ఇక డైరెక్ట్గా నేనే ఫనీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫనీని కలుస్తాను అని నిర్ణయించుకొని రూమ్లోకి వచ్చి ఒకప్పుడు ఫనీ సెలెక్ట్ చేసిన చీరని బయటికి తీసి ఫనీ ఆ రోజు ఆ చీరని సెలెక్ట్ చేయటం గుర్తు చేసుకొని నవ్వుకుంటూ ఆ చీరలో రెడీ అవుతుంటుంది. జానకి గారు లోపలికి వచ్చి ఎక్కడికి బయలుదేరే స్వప్న అని అడుగుతుంది. అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నానమ్మా, వెంటనే వచ్చేస్తానులే. ఇంతకీ ఈ చీరలో ఎలా ఉన్నాను అని అడుగుతుంది. నీకేంటి బంగారం, బాగున్నావు అని అంటుంది జానకి గారు. థ్యాంక్ యూ అమ్మా అని చెప్పి స్వప్న సంతోషంగా బయటికి వెళ్తుంది. జానకి రామూర్తి గారి దగ్గరికి వచ్చి ఇక స్వప్నకి కూడా సంబంధాలు చూస్తే బాగుంటుందండి అని అంటుంది. నిన్ననే కదా స్వప్న వచ్చింది, ఇక ఆ పనిలోనే ఉందాంలే జానకి అని అంటారు రామూర్తి గారు. స్వప్న ఫనీ వాళ్ళ ఇంటి ముందు క్యాబ్ దిగుతుంది. ఎంతో సంతోషంతో ఫనీని కలవడం కోసం లోపలికి వెళ్తుంది. అలా వాళ్ళ ఇంటి గార్డెన్లో నుంచి వెళ్తూ ఆ ఇంటి కారిడార్లో ఓ దృశ్యాన్ని చూసి షాక్ అవుతుంటుంది. ఫనీ చిన్న బాబుని ఎత్తుకొని ఉయ్యాలో కూర్చొని పక్కన మరొక అమ్మాయితో నవ్వుతూ కనిపిస్తుంటాడు. ఆ దృశ్యం చూడగానే స్వప్న మొహంలో నెత్తురు చుక్క ఉండదు. ఆ అమ్మాయి ఫనీ భుజం మీద చేయి వేసి కూర్చొని బాబు దగ్గర అచ్చం నీ పోలికలే ఉన్నాయి ఫనీ అని అంటుంది. అవును, వీడు నాలాగే ఉన్నాడు అంటూ బాబుని ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు ఫనీ. ఫనీ మీద ఎన్నో ఆశలతో వచ్చిన స్వప్న వాళ్ళని అలా చూసి వాళ్ళ మాటలు వినగానే తన కళ్ళల్లో పటాపటా కన్నీళ్లు కారుతుంటాయి. వాళ్ళని చూడలేక తిరిగి వెళ్ళడానికి వెనక్కి తిరుగుతుంది. అలా వెళ్తూ అక్కడున్న వాటర్ పైప్ తగిలి చెట్టు మీద పడబోతుండగా ఆ శబ్దానికి ఫనీ వాళ్ళు తన వైపు చూస్తారు. ఫనీ సడన్గా స్వప్నని చూసి ఆశ్చర్యపోతుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.